దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మరొకసారి సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈ తపస్సు కాల ధ్యానాంశములలో క్రీస్తుని అనుసరణ, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథం నుంచి, ఆధ్యాత్మిక పుస్తకం నుంచి కొన్ని ఆధ్యాత్మిక భావాలని మనం తీసుకుంటూ వాటి మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తుని యొక్క అనుసరణలో మనకు ఆటంకంగా ఉండేటువంటి మరొక విషయాన్ని ధ్యానించడానికి, దాన్ని మనం అధిగమించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అంశము నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ ఇన్ అవర్ లైఫ్స్. క్రీస్తుని అనుసరణ అనే పుస్తకంలో, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ మహా ఆధ్యాత్మిక గ్రంథంలో 57వ చాప్టర్లో రచయిత ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. మీ హృదయాలని నిరాశ, నిస్పృహల నుంచి దూరంగా ఉంచండి అంటున్నాడు. Put away your hearts from this thought, from this depression. మీ హృదయాలని ఈ ఆలోచన నుంచి దూరంగా ఉంచండి. ఈ నిస్పృహతో మీ పెదవుల నుంచి ఎటువంటి మాట రానివ్వద్దు అంటున్నాడు. నిరాశ, నిస్పృహ నుంచి మనం అనేకసార్లు చాలా నెగిటివ్ వర్డ్స్, నిస్పృహతో బాధాకరమైనటువంటి మాటలు మనం అంటూ ఉంటాం. మన జీవితం గురించి కానీ, నైరాశ్యంతో, అదేవిధంగా భగవంతుని గురించి కానీ, ఎందుకు ఈ జీవితం అని కానీ, ఇలా ఎన్నో చాలా మాటలు మనం నిస్పృహతో అంటూ ఉంటాం. ఈ మాటలని దేవుని బిడ్డలుగా మీ నోటి నుంచి మీరు రానివ్వద్దు అని అంటూ ఉన్నాడు. అయితే ఈ భావం మనిషిలో కలగటము సహజమే. మానసికంగా కూడా చూసినట్లయితే ఇది సహజంగా వచ్చేటువంటి భావం, సహజంగా వచ్చేటువంటి హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆలోచన విధానం. ఎందుకంటే మళ్ళా ఈ గ్రంథకర్త అంటున్నాడు, thou art man, not God. నీవు మనిషివి, దేవుడు కాదు కదా. నీవు మనిషివి కాబట్టి యు ఆర్ నాట్ ఎన్ ఏంజల్, యు ఆర్ ఆఫ్ ఫ్లెష్. నీవు దేవుని దూతవు కాదు, దైవదూతవు కావు, శరీర రక్త మాంసాలతో ఉన్నటువంటి వాడవు. కాబట్టి సాధారణంగానే ఈ ఎమోషన్స్లో ఈ నిరాశ, నిస్పృహ అనేటువంటి భావం నీ హృదయంలో కలగడం సహజం. కానీ వాటిని విని వెంటనే అక్కడి నుంచి అక్కడే నీ జీవితంలో నుంచి తీసివేయాలి. వాటి గురించి ఆలోచిస్తూ నైరాశ్యంతో ఏవో మాటలు నువ్వు అంటూ నువ్వు అలా జీవితాన్ని నిస్పృహలోనికి తీసుకుని వెళ్లకుండా నీవు నీ దృష్టిని ఉన్నతము వైపు, క్రీస్తు వైపు, పరలోకం వైపు నువ్వు మార్చుకుని ఉన్నట్లయితే మన యొక్క ఆలోచన స్థాయి, విధానం మారుతుందని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇదే అధ్యాయంలో 57వ అధ్యాయంలో 3వ పుస్తకం 57వ అధ్యాయంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, అభివృద్ధిలోనూ క్షేమములో మాత్రమే నీలో భక్తి ఉండటం కంటే ప్రతికూల సమయాలలో, అనగా కష్టములు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీ సహనం, నీ ఓర్పు నేను ఎక్కువగా ఇష్టపడేది అని రచయిత ప్రభు మాటగా చెప్తూ ఉన్నాడు. You are more pleasing to me in your devotion, not in your devotions or in prosperity, but rather in your patience and humility in your difficulties. అభివృద్ధిలోనూ అన్నీ చక్కగా సక్రమంగా ఉండేటప్పుడు నీవు భక్తితో దేవుని స్తుతించి, ఆరాధించి, ప్రార్థించడంలో నీ యొక్క భక్తి కనబడుతుంది. వాటిని గూర్చి నేను సంతోషపడటం లేదు. అంతకంటే ఎక్కువగా నీకు ప్రతికూల సమయాలు వచ్చినప్పుడు, నీకు వ్యతిరేక దిశలో అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు, నీకు కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు, ఆ సమయములో నీవు ఓర్పుతోనూ సహనంతోనూ నిలబడి ఉన్నట్లయితే
నా బిడ్డగా నువ్వు నిలబడి ఉన్నట్లయితే, నా ప్రభువు నాకు ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నాకు భయం లేదు అనేటువంటి స్థైర్యంతో నువ్వు ఉన్నట్లయితే, అప్పుడు నేను ఇంకా ఎక్కువగా నీ పట్ల ఆనందిస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. ఇవి రావటం సహజమే. ఈ యొక్క నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం సహజమే. యు ఆర్ ఎ మ్యాన్, నాట్ గాడ్. ఆఫ్టర్ ఆల్, నో ఏంజల్ బట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. నువ్వు దేవతవు కూడా కాదు, శరీర రక్త మాంసాల్లో ఉన్నటువంటి ఒక మనిషివి కాబట్టి, నువ్వు దేవుడు కాదు కాబట్టి నీకు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కోవటంలో, వాటిలో నువ్వు నిలబడటంలో నీ యొక్క ఆధ్యాత్మిక స్థాయి కనబడుతుంది. దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ స్టార్మ్ టు కామ్. అలజడుల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి, ఈ ఇక్కట్ల నుంచి, ఈ పెను తుఫానులో నా జీవితం ఎటు వెళ్ళిపోతుందా అని అనుకునేటువంటి ఆ పరిస్థితి నుంచి మరలా ప్రశాంతతలోనికి నీ జీవితం వెళ్ళే స్థాయి వస్తుంది. ఎందుకంటే ఆ అలజడి తర్వాత, ఆ తుఫాను తర్వాత ప్రశాంతత వస్తుంది. ఇట్ హ్యాస్ టు కమ్, ఇట్ కమ్స్. కాబట్టి ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో క్రీస్తు నా చెంత ఉన్నాడు కాబట్టి ఈ అలజడుల నుంచి, ఈ ఇక్కట్ల నుంచి నన్ను బయటికి తీసుకొని వస్తాడు అనే ధైర్యం నీలో కనబడాలి అని ఈ పుస్తకంలో మనకు వివరణగా తెలుసుకుంటూ ఉన్నాము. దెర్ ఈజ్ ఎ టైమ్ ఫ్రమ్ స్టార్మ్ టు కామ్. ఈ తుఫాన్ నుంచి మళ్ళా ప్రశాంతతలోనికి నేను వెళ్తాను. కాబట్టి మానవ మాతృడుగా ఈ వచ్చినప్పటికీ వీటిని నేను జయిస్తాను, వీటిలో నేను ఉండిపోను, ఇవేమాత్రం నేను వీటి నుంచి రాగలను అనేటువంటి ఆలోచన స్థాయి నీలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. పుణ్యచరిత్రాలుగా శ్రీసభ ప్రకటించినటువంటి, మనందరకు ప్రత్యక్ష సాక్షి అయినటువంటి మదర్ తెరేసా గారి జీవితంలో కూడా అనేక పర్యాయములు ఈ డిప్రెషన్, ఈ నిరాశ నిస్పృహకు, ఆ స్థాయికి లోనయ్యాను అని ఆమె మాటలలో మదర్ తెరేసా గారు చెప్తూ ఉన్నారు. అది ఒక పుస్తకంలో రాయబడి ఉన్నది. మదర్ తెరేసా కమ్ బీ మై లైట్, కమ్ బీ మై లైట్. ఆమె తాను రాసినటువంటి కొన్ని లేఖల ఆధారంగా సమీకరించినటువంటి విషయాలలో కమ్ బీ మై లైట్, ప్రభువా నీవే నాకు వెలుగువి, బీ మై లైట్, నాకు వెలుగుగా ఉండు అని ఆమె కోరుకున్నటువంటి ఆ పుస్తకంలో చూసినట్లయితే ఆమె స్వయంగా చెప్తూ ఉన్నారు, దేర్ ఆర్ వెరీ మెనీ టైమ్స్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో కూడా అనేక పర్యాయాలు ఈ చీకటిని నేను అనుభవించాను. రమారమి 49-50 సంవత్సరాల వయస్సు ప్రారంభమైన దగ్గర నుంచి, ఆ తర్వాత నుంచి ఎన్నో మార్లు నేను అనేక పర్యాయాలు ఈ డార్క్నెస్, ఈ చీకటి కోణాన్ని నా జీవితంలో నేను చూశాను అని చెప్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ డిప్రెషన్లో, ఈ నిరాశలో, ఈ నిస్పృహలో, ఒంటరితనం, ఏదో కోల్పోయిన తనం, నేను చేస్తున్న ఈ యొక్క ప్రయత్నంలో మరి భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడా, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడా, ఈ పరిస్థితుల్లో మరి దేవుని యొక్క స్థానం ఏమిటి, ఈ దేవుని గురించి అన్వేషణ, ఇటువంటి అనేకమైనటువంటి ఆలోచన, ఇబ్బందికరమైన పరిస్థితులలో నేను అనేక మార్లు ఈ నిరాశను, నిస్పృహను, డిప్రెషన్ని స్వయంగా అనుభవించాను. వాటిని ఈ పుస్తకంలో, ఈ లేఖలలో ఆమె రాసిన ప్రకారం డార్క్నెస్ ఇన్ మై లైఫ్, ఈ చీకటి కోణాలు, చీకటి సందర్భాలు. అయితే మరలా ఆమె ఒక మాట అంటున్నారు, ఈ రోజున నేను పునీతురాలని అయినట్లయితే, నేను పునీతురాలుగా జీవించగలిగినట్లయితే, గతములో నేను అనుభవించినటువంటి ఆ చీకటి కోణాలు, ఆ డిప్రెషన్, నిరాశ, నిస్పృహ సందర్భాలు నా జీవితంలో ఎదుర్కోవటం బట్టే, వాటిని ఎదుర్కొన్నాను కాబట్టి ఈరోజు నేను పునీతురాలు స్థాయికి చేరుకోగలుగుతున్నాను అని ఆమె సంతృప్తి తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో చీకటి కోణాలు
చవిచూచినప్పుడు కమ్ బీ మై లైట్, ప్రభువా నీవే నాకు వెలుగుగా ఉండు, నీవే నాకు దీపంగా ఉండు అని ఆమె ప్రార్థించింది. అయితే చివరికి ఆమె ఏం చెప్తుంది అన్నట్లయితే, ఈ అన్ని నిరాశ నిస్పృహ సందర్భాల నుంచి ఈ ఇంటర్నల్ బ్యాటిల్, ఈ అంతర్గత యుద్ధంలో, ఈ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు నాలో లేని వీటిని నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఫేస్ చేస్తూ ఉండేటప్పుడు నేను చతికిలబడిపోలేదు, కూర్చుండిపోలేదు, ఆగిపోలేదు. నా పని నేను చేసుకుంటూనే ముందుకు వెళ్ళాను. నేను ఎక్కడా కూడా ఆగిపోలేదు. నేను చేస్తున్న సేవా కార్యక్రమములు, నా ప్రార్థన, నా అనుదిన జీవిత విధానం ఎక్కడా కూడా నేను మార్పు చెందకుండా అవన్నీ కూడా కొనసాగిస్తూనే ఉన్నాను. అవన్నీ కొనసాగిస్తూ ఉండడం బట్టి నేను ఈ అంతర్గత యుద్ధంలో, పోరాటంలో ఈ చీకటి కోణాలను దాటుకుంటూ నేను ముందుకు వెళ్ళగలిగాను. అందుకు ఆ ప్రభువే నాకు ఆశ్రయంగా, ప్రభువే నాకు దీపంగా, నా వెలుగుగా ఉన్నారు కాబట్టి నేను అలా వెళ్ళగలిగాను అని ఆమె చెప్తున్నారు. అలానే మనం కూడా మన జీవితంలో అటువంటి పరిస్థితుల్లో నా ప్రభువే నాకు ఆశ్రయం, ఆయనే నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే నాకు దుర్గము, రక్షణ కోట. కాబట్టి వీటన్నిటికీ కూడా నేను భయపడవలసిన అవసరం లేదు, నిరాశతో కృంగిపోవాల్సిన అవసరం లేదు, నైరాశ్యంలో ఉండిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ నేను లేచే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఎడారి ప్రయాణంలో తీసుకొని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్ళేటప్పుడు అనేక పర్యాయాలు ఆ ప్రజలు తిరుగుబాటు చేశారు. అనేక పర్యాయాలు మోషే నాయకుడి మీద, తర్వాత యెహోషువ మీద వాళ్ళు విరుచుకుపడ్డారు. వాటన్నిటినీ కూడా కొన్ని సందర్భాల్లో నిరాశ నిస్పృహ కలిగినా సరే యావే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ఆ ప్రజలను ముందుకు నడిపించుకుంటూ వెళ్ళారు. అలా తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మోయిజు యెహోషువాకి ఈ నాయకత్వం అందించేటువంటి సందర్భంలో ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తున్నాము. మోషే యెహోషువతో చెప్పిన మాట, నీవు నీ ప్రజలను తీసుకుని వెళ్ళు, భయపడవద్దు, దిగులు పడవద్దు, నువ్వు నిరాశపడవద్దు, నిస్పృహ చెందొద్దు, ఆటంకాలు వస్తాయని. నేను నీతో పాటు లేని నువ్వు నిరాశ చెందవద్దు, ధైర్యంతో ముందుకు వాళ్ళని తీసుకుని వెళ్ళని మోయిజు ఇదిగో యెహోషువాకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఏసే నా ఆశ్రయము, ఏసే నా కోట, నా దుర్గము అని మనం ఎప్పుడైతే ఆ నమ్మకం మనలో వస్తుందో తప్పనిసరిగా మనం కూడా ఆ ప్రభుని మీద ఆధారపడి ఈ నిరాశ నిస్పృహ సమయంలో ముందుకు వెళ్ళగలం. నేను మానవ మాత్రుడిని కాబట్టి, శరీర రక్తాలతో ఉన్నటువంటి వాడిని కాబట్టి ఈ నిరాశ నిస్పృహలు నా జీవితంలో చోటు చేసుకుంటాయి. కానీ నేను వాటిని అధిగమించి వెళ్ళగలను. నేను వాటిని అధిగమించి వెళ్ళినప్పుడే ప్రభువు నా పట్ల ఎక్కువగా ఆనందిస్తాడు అని ఈ క్రీస్తుని అనుసరణ పుస్తకంలో రాసినట్లు మన ఈ వాక్యాలు మన జీవితంలోనికి తీసుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాల్లో చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలతో మోయిజు గట్టిగా చెప్తున్నాడు. వాళ్ళకు ముందుగా ఎర్ర సముద్రం కనబడుతుంది, వెనుకాతల మహా గొప్ప సైన్యం ఉంది, మధ్యలో వాళ్ళు ఉన్నారు. ఇంకా మేము చావలసిందే, చచ్చిపోతాము అనేటువంటి నిరాశలో నిస్పృహలో ఉండేటప్పుడు అదుగో మోషే ఆ ఇజ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు, భయపడవద్దు, గట్టిగా నిలబడండి, మీరు కదలక మెదలక ఉండు, మీరు కదలక మెదలక గట్టిగా ఉండండి అని వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి తీసుకొని వెళ్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-34 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రభు అన్నటువంటి మాటలు, ఇదిగో ఆకాశ పక్షులు వితవు కోయవు, కానీ వాటికి కావాల్సిన ఆహారాన్ని భగవంతుడు సమకూర్చుతున్నాడు కాబట్టి నీ పట్ల ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడో, కావున నీవు భయపడవద్దు, నీ
ఆందోళనతో నీ యొక్క ఆయుష్ని నీవు ఏమాత్రము కూడా పెంపొందింపజేసుకోలేవు కదా అని హెచ్చరిస్తున్నాడు. నీలో ఎవరైనా ఆందోళనతో మీ ఆయువును మూరెడైనను పెంపొందింపచేసుకొనగలరా? కాబట్టి ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో నువ్వు వెళ్ళేటప్పుడు నిస్పృహను నువ్వు దాటుకొని రాగలవు. 18వ శతాబ్దంలో ఒక ఇంగ్లీష్ యాక్టర్, ఒక మంచి కళాకారుడు, మరి సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి జోసెఫ్ గ్రిమాల్డి అనేటువంటి ఒక యాక్టర్, ప్రసిద్ధి చెందినటువంటి యాక్టరు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆయన ఆల్రౌండరు, మంచి డాన్సరు, కమేడియన్, జాగా హాస్యం చెప్పేవాడు. ఆయన సినిమాలో ఉన్నాడంటే ప్రజలు చాలా వినడానికి 2 ప్రేక్షకులు కూడా చాలా సంతోషంగా ఆ సినిమా చూసి తిరిగి వచ్చేవారు. అంతగా సంతృప్తిని ఇచ్చేవారు. అయితే ఒకసారి ఈయనే ఈ డిప్రెషన్కి లోనై, ఈ నిరాశ నిస్పృహకు లోనై ఒక మానసిక వైద్యుడి దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి కౌన్సిలింగ్ కోసం, ట్రీట్మెంట్ కోసం వెళ్తాడు. ఇతన్ని గుర్తుపట్టలేదు ఆ డాక్టరు. మామూలుగా ఎవరో పేషెంట్ వచ్చారని మామూలుగా మాట్లాడుతున్నాడు. ఇది అతనిలో ఈ డిప్రెషన్ ఉంది, నిరాశతో ఉన్నాను అని చెప్పినప్పుడు చాలా క్యాషువల్గా ఆ డాక్టర్ ఈ విషయాన్ని తీసుకొని, నువ్వు ఇదిగో పలానా స్థలంలో ఉన్నటువంటి జోసెఫ్ గ్రిమాల్డి దగ్గరికి వెళ్ళి, ఆ టౌన్లో ఉన్నటువంటి ఆయనతో కూర్చుని ఒక అరగంట మాట్లాడితే నీ డిప్రెషన్, నిరాశ, నిస్పృహ అంతా పోతుంది అని చెప్పాడంట. అప్పుడు ఆ పేషెంట్ చెప్తున్నాడు, నేనే ఆయననండి అని, నేనే జోసెఫ్ గ్రిమాల్డిని. నేను ఎంతోమందిని నవ్వించగలిగాను, ఎంతమంది జీవితాల్లో హాస్యం కలిగించగలిగాను, వాళ్ళలో ఉన్నటువంటి టెన్షన్ పోగొట్టాను. కానీ నేను ఈ సందర్భంలో, ఈ పరిస్థితిలో నిరాశ నిస్పృహలో ఉన్నానని. కాబట్టి ఇవి రెండూ కూడా ఒక మనిషిలో సాధ్యమే. రెండూ కూడా పలు సందర్భాల్లో ఉంటాయి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఫ్యామిలీస్, కొంతమంది కపుల్స్ చక్కగా నవ్వుతూ తీసుకున్న ఫోటోలు వాళ్ళు వాట్సాప్లోని చక్కగా పెడుతుంటారు. మంచి ఐడియల్ కపుల్, మంచి భర్త భార్యలు, మంచి కుటుంబం, చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారని. కానీ వాళ్ళ జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఈ నిరాశ వలన, నిస్పృహ వలన, ఆందోళన వలన అనేక పర్యాయాలు వాళ్ళు కూడా కష్టంతో ఉన్న సందర్భాలు, వాళ్ళు కూడా ఒకరినొకరు ఏదో అనుకున్నటువంటి మాటలు అనుకున్న పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. ఈ రెండింటినీ కూడా, 2 స్థాయిలను కూడా మనిషి గుర్తించగలగాలి. మదర్ తెరెసా గారు అన్నట్లు పుణ్యచరిత్రాలు ఇవి నా జీవితంలో వచ్చాయి, కానీ నేను వాటిని ఎదుర్కొన్నాను. నా పని కానీ, నా సేవ కానీ, నా ప్రార్థన కానీ, నా దినచర్య కానీ ఏది కూడా నేను తక్కువ చేయకుండా, అటువంటి సందర్భంలో కూడా, నిరాశలో కూడా, డార్క్నెస్లో కూడా, డిప్రెషన్లో కూడా నా పని నేను ఆ విధంగానే చేసుకుంటూ వెళ్ళాను అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించుదాం, ఆలోచించుదాం. మన జీవితాల్లో ఇవి కూడా, ఈ పరిస్థితులు అనివార్యమని మనకు తెలుస్తుంది. ఇప్పుడు తెలుసుకోవడం ఒక స్థాయి, తెలుసుకున్న తర్వాత వాటి నుంచి బయటికి రావడం అనేటువంటిది ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ప్రభువు నాకు ఆశ్రయంగా ఉన్నారు, నా దుర్గంగా ఉన్నారు, నాకు బలమై ఉన్నారు, నాకు కోటగా ఉన్నారు. ఆయన నాతో ఉన్నప్పుడు నేను భయపడి నిరాశలు నిస్పృహలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు, నేను బయటికి రాగలను అనేటువంటి ధైర్యాన్ని మనం పుంజుకోవాలి, విశ్వాసాన్ని మనం పుంజుకోవాలి. అప్పుడు ప్రభుని యొక్క ఆధారంతో మనం వాటి నుంచి ధైర్యంగా బయటకు వస్తూ ప్రభు ఇచ్చే బహుమానాన్ని పొందగలము. కీర్తనాకారుడు 38వ కీర్తన 6 నుండి 8 వచనాలలో నిరాశతో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నేను పూర్తిగా కృంగిపోయి ఉన్నాను, నన్ను దీవించండి ప్రభువా అని. మనం చేయవలసినది మన టాస్క్. అటువంటి నిరాశ సమయంలో ప్రశాంతంగా ప్రభుని మీద కూర్చొని ఆ నిరాశ సందర్భాన్ని అంతటినీ ప్రభునికి ఇచ్చి, ఆయనకి సమర్పించి, ప్రభువా నువ్వు నాకు ధైర్యం ఇవ్వు అని ప్రార్థించాలి. అట్టి ప్రార్థనతో మన జీవితాలలో ఈ నెగిటివ్ ఎలిమెంట్, నిరాశ నిస్పృహని మనం ఛేదించగలమని, పోరాటం చేయగలమని, విజయం సాధించగలమని నేను ఆశిస్తూ ఉన్నాను. దీవాని టీవీ ప్రేక్షకులకు దైవాశీస్సులు. రేపటి రోజున మరలా మనం కలుసుకుందాం.